హలో అండి. ఈరోజు నేను గోధుమ పిండి, బెల్లము, బనానా తోటి 3 కలిపి స్వీట్ బోండా చేస్తున్నానండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. ఇవ్వండి బనానాలు ఒక 3, బెల్లం అయితే 1/2 కప్ తీసుకున్నానండి. ఇవ్వండి వాటరు. ఫస్ట్ వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి, కొంచెమే పోసుకోవాలి. బెల్లం కరగబెట్టుకోవాలండి. కొంచెం పొయ్యి మీద పెట్టుకొని బెల్లం కరగబెట్టుకోవాలి. ఇవ్వండి ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కరగబెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకొని ఇదంతా బాగా కరిగిపోవాలి. చూడండి మనకి బెల్లం అంతా కరిగిందండి. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని మనం గిన్నెలోకి వడపోసుకొని తీసుకోవాలండి. చూడండి ఇలా వడపోసుకోవాలన్నమాట. ఏమన్నా రాళ్ళు ఏదైనా ఇసుక ఉండా కూడా మనకి వడపోసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు గోధుమ పిండి 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. జల్లించి పెట్టిందండి ఈ పిండి, శుభ్రంగా జల్లించుకొని పెట్టుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కొంచెం సోడా ఉప్పు అండి, యాలక పొడి, ఇప్పుడు బనానా వేస్తున్నానండి. ఒక 3 బనానాలు సరిపోతాయండి దీనికి. నేను ఇప్పుడు 3 బనానాలు వేసానండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫస్ట్ బనానా అంతా పిండిలో కలిసేటట్టు కలపాలన్నమాట. ఇలా మెత్తగా అంతా చేతితోటి మెత్తగా అయ్యేటట్టు కలపాలండి. బనానా మొత్తం మెత్తగా అయ్యేటట్టు కలపాలి. చూడండి బనానా అంతా కలిసిపోయింది. ఇట్లా బనానా అంతా మెత్తగా అయిపోయింది అనమాట. ఇదండి ఫస్ట్ మనం ఇందాక బెల్లం కరగబెట్టుకుని ఆడిపోసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లు మనం అట్లా అన్నీ ఒకసారి పోసుకోకూడదండి, కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలన్నమాట. కలుపుకుంటూ చూసుకొని పోసుకోవాలి. ఫస్ట్ అనేది ఒకసారి పోసుకుంటే మళ్ళీ పిండి ఎక్కువ జోరు అయిపోతుంది, అందుకని చూసుకొని పోసుకోవాలన్నమాట. మనకి ఈ తీ బొండాలు అనేది పిండి బాగా కలుపుకోవాలండి. చూడండి ఇంకొంచెం పోసుకోవాలి, ఇట్లా చూసుకుంటూ పోసుకోవాలండి. చూడండి ఒకసారి పోస్తే మళ్ళీ జోరైంది అనుకోండి మనకి కరెక్ట్గా రావన్నమాట. అందుకని మనం కలుపుకుంటూ చూసి పోసుకోవాలండి బెల్లం పాకు అనేది. చూడండి బాగా కలపాలండి. దీన్ని బాగా కలిపితే మనకి తీపి బొండాలు అనేది బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. బాగా లోపల పొంగి మెత్తగా బాగుంటాయండి. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంతవరకు మనకి సరిపోతాయండి. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న బెల్లానికి పిండికి కరెక్ట్గా సరిపోయిందండి.
చూడండి పిండి ఇట్లా అంతా కలిసిపోయింది. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ లూజ్గా కలపకూడదండి. ఇలా కలుపుకుంటే సరిపోయింది అనమాట. బాగా 5 నిమిషాలు బాగా పిండిని బాగా కలపాలండి. ఇట్లా ఒక 5 నిమిషాలు బాగా కలపాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ పిండిని ఒక 3 గంటల సేపు పక్కన పెట్టాలండి. ఒక 3 గంటలు మూత పెట్టి ఒక 3 గంటల సేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు తీపి బొండ అనేది అప్పుడు చేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనం కలిపింది తీపి బొండాల పిండి 3 గంటల తర్వాత ఇలా ఉందండి. దీన్ని ఇప్పుడు మనం బొండాలుగా వేసుకోవడానికి చూడండి ఇలా 3 గంటల తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం బొండాలు వేసుకోవచ్చండి. ఇంకా ఈ పిండిని మనం పిండి అంతా కలిపాక 3 గంటలు పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామండి. చూడండి ఆయిల్ మనకి కాగిందనమాట. ఇలా తీపి వంటలు వేసుకోవాలండి. మనకి పిండి ఎంతకన్నా లూజ్ ఉంటేమో నూనె పిలుస్తాయండి. బాగా ఇలానే ఉండాలండి పిండి. చిన్న మంట మీదనే వీటిని ఉడికించాలండి. పెద్ద మంట పెడితే లోపల ఉడకదండి. అందుకని చిన్న మంట మీదనే మనం వీటిని నూనెలో ఉడికించాలి. చూడండి ఇంకొంచెం ఉడకాలండి. ఇంకొంచెం లోపల బాగా ఉడుకుతాయి అనమాట. ఒక్క నిమిషం ఉంచితే లోపల బాగా ఉడికిపోతాయి. ఇదిగండి ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇంకా చూడండి ఈ కలర్గా ఉంటే ఇంకా మనం ఉడికినట్టు కింద వస్తుందండి. చూడండి బాగా ఉడికినాయండి. మనం ఇట్లా నూనెలో వేసేటప్పుడు చెయ్యి వాటర్లో తడుపుకొని పిండి తీసుకోవాలండి. అట్లా తడుపుకొని తీసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. చూడండి ఇంకొంచెం ఉడకాలండి. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుంది.
చిన్న మంట మీదే ఉడకనాయండి, లేకపోతే లోపల ఏంటంటే ఉడకదండి. ఇది పెద్ద మంట పెడితే మాత్రం పైన ఎర్రగా అయిపోతాయి. చూడండి ఇంక వేగినాయి అనమాట. ఇలా వేగితే సరిపోయిద్దండి. మనం ఇట్లా నూనెలో వేసేటప్పుడు పిండి ప్రతిసారి చెయ్యి రెడీ చేసుకోవాలండి. ప్రతిసారి చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తాయి అన్నమాట.